అందరైతే ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే నేను చికెన్తో వచ్చేసిన. మా పాప బర్త్డే అన్నమాట. సో తన బర్త్డేకి చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ అయితే కాదు. సో 3 kgs చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. సో చికెన్ కర్రీ కోసం అయితే నేను ఆల్రెడీ ఒక పెద్ద బ్యాండీ పెట్టేసుకున్నాను. సో పెద్ద బ్యాండీ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. సో ఇక్కడైతే ఇన్ని అయితే ఇవ్వను. ఇది రైస్ బగారా రైస్ కోసం కూడా ఇక్కడే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో కొన్ని అయితే వేస్తాను. సో ఇప్పుడైతే ఈ పువ్వు వేసుకున్నాము. కొంచెం ఇందాక దాల్చిన చెక్క వేసుకున్నాం కాబట్టి పర్లేదు. సో ఇది కూడా నాకైతే వీటి ఓల్ గరం మసాలా అయితే వేసుకుందాం ఒకసారి. సో ఇదన్నమాట, నేను ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ కాబట్టి మసాలా వేస్తాం కాబట్టి పర్లేదు. సో కొంచెం అయితే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్స్, ఇప్పుడైతే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఏం వేసుకోలే, ఒక 10 వరకు వేసుకున్నా. ఎందుకంటే 3 kgs చికెన్ కాబట్టి నేనైతే పచ్చిమిర్చి కూడా బాగానే వేసుకున్నాను. సో ఒకసారి అయితే కలబెట్టేసుకుందాం. సో మా పాప బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్కి అయితే నేను ఫస్టే కుకింగ్ చేసేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకొని తర్వాత డెకరేషన్కి వెళ్ళిపోతాను. సో ఈ వీడియోలో అయితే మీకు అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకుందాము. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో మాత్రం. కొంచెం అయితే బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. సో మా పాపనైతే మీరు కూడా బ్లెస్ చేయండి. నాకైతే యూట్యూబ్లో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు. సో మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీ దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం ఇంకా ఫ్రై అయితే అవ్వాలి. సో చూస్తున్నారు కదా చికెన్ కర్రీ. ఈ గిన్నె నేను మొన్ననే కొన్నాను అన్నమాట. అందుకే నా ఫేస్ కూడా బాగా కనిపిస్తుంది. బాగుంది, ఈ బౌల్ బాగుంది. కర్రీ కాదు, ఇంకా ప్రిపరేషన్ అవుతుంది కదా. ఇదైతే కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే ఇందాక పట్టుకున్న టమాటో అల్లం పేస్ట్ అన్నమాట ఇదైతే వేసేస్తాను. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని అయితే కలబెట్టేసుకుందాం. మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఒకసారి చూసారా, పచ్చిమిర్చి కనుక అయితే మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనము ఇందాక పట్టి పెట్టుకున్న టమాటో, ఆనియన్, ఆల్ గరం మసాలా అన్నీ వేసాను. ఇది కూడా ఒక పేస్ట్ వేసుకుందాము. సో ఇదైతే ఉంచాను ఎందుకంటే ఇది కొంచెం బిర్యానీలో వేసుకుందాం, అదే బగారా రైస్లో వేసుకుందాము. ఇదైతే కొంచెం సో ఒకసారి అయితే కుక్ చేద్దాం. కలబెడదాం. ఇదైతే బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేద్దాము. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేద్దాము. సో ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. సో నేనైతే అల్లం పేస్ట్లో అల్లము, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చి అన్ని ఓల్ గరం మసాలా అయితే పేస్ట్ వేసాను. అన్నీ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. మనకు హోటల్ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఇలా వేసుకుంటే అల్లం పేస్ట్లోనే దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టామనుకో మనకు హోటల్ స్టైల్లో ఆ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఏ రెసిపీ అయినా స్మెల్ మాత్రం హోటల్ స్టైల్ స్మెల్ లానే వస్తుంది. హోటల్లో ఎలా కుక్ చేస్తారో అలా కుక్ చేసిన స్మెల్ అయితే వస్తుంది. సో నా ఛానల్లో అయితే అన్నీ ఆల్రౌండ్ వీడియోస్ వస్తాయి. ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి, కుకింగ్ వీడియోస్ వస్తాయి. సో మల్టీమీడియా అన్నమాట. ప్రతి ఒక్క వీడియో వస్తుంది. సో ఇదైతే కొంచెము కుక్ అవ్వాలి. కుక్ అయ్యాకైతే కొంచెము కారం వేసుకొని చికెన్ వేసేసుకున్నాము. సో కాల్చిన చికెన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడే అయితే కరెంటు పోయింది. నేనైతే చికెన్ వేసేసి ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే చికెన్ వేసేసుకున్నాను. సో కరెంట్ లేదు కాబట్టి అంత డల్గా కనిపిస్తుంది వీడియో.
సో ఒకసారి అయితే కలబెట్టేసుకొని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక హ్యాండ్లో ఫోన్ ఒక హ్యాండ్తో కలబెట్టడం అంటే అవ్వట్లేదు. సో కలబెట్టేస్తాను. సో చికెన్ వేసాక అయితే నేను ఒకసారి మసాలాలన్నీ పట్టించాను, అంటే కలిపేసాను. ఇదైతే కొంచెం కుక్ అయ్యాక మనము సాల్ట్ వేసుకుందాము. సో ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసుకుందాము. కరెంట్ పోయింది, అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొంచెము సాల్ట్ వేసాను, సాల్ట్ను ఒక టమాటో వేసాను అన్నమాట. సో కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి ఒక 2 టమాటోస్ వేసాను. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి టమాటోస్ వేసి అయితే ఇలా పెట్టేసిన. కరెంట్ అయితే ఇంకా రాలేదు. సో కొంచెం ఎలానో అలా అడ్జస్ట్ అవ్వండి, అంటే వీడియో చూస్తూ అంటున్నా. సో ఇలా అయితే కుక్ అవుతుంది. చాలా టైం పట్టిద్ది, కొంచెం బాగా మసాలాలు అయితే పట్టాలన్నమాట పీసెస్కి. సో ఇదైతే చికెన్ కర్రీ. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ అయితే కుత్ 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 అనే సౌండ్ వస్తుంది. స్మెల్ మాత్రం హోటల్ స్టైల్లో ఉంటుంది కదా చికెన్ కర్రీ, అలా వస్తుందన్నమాట. అలా రావాలంటే ఏం చేయాలి, అల్లం పేస్ట్ మనం మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం ఆల్ గరం మసాలా వేసామంటే ఇలా స్మెల్ వస్తుంది అన్నమాట. స్మెల్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి. సో కొంచెం మనం కారం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక 1/2 అవర్ అలా కుక్ చేసుకుంటే మాత్రం కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే నేను కొంచెం కారం వేస్తా. సో ఇప్పుడైతే కారం వేసేసుకుందాము. మేమైతే కొంచెం బాగానే తింటాము కారము. సో నేనైతే ఒక 4 స్పూన్ చేస్తున్నా. అయ్యో బాబోయ్ రావట్లేదు. ఒకసారి ఒక 4 స్పూన్స్ అయితే నేను కారం వేసేసుకున్నా. ఒకసారి అయితే కలబెట్టేసి మళ్ళీ చూపిస్తాను. సో కరెంట్ అయితే వచ్చింది, ఒకసారి అయితే చూపిస్తా. చికెన్ కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. మంచిగా స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడైనా చికెన్ బాగా రావాలంటే పుదీనా కొత్తిమీర వేస్తే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. సో చూడండి చికెన్ కర్రీ కుతకుతలాడుతుంది. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాము. సో నేనైతే ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకుంటున్నా. దీంతోనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందామని. ఇంకొక 1 గ్లాస్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం కదా, బాగా ఉడకాలన్నమాట. ఎందుకంటే మనము నార్మల్గా ఇప్పుడు సిమ్లోనే పెట్టేసి ఉడకపెట్టేసుకున్నాము. బాగా ఉడికాక చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట చికెన్ కర్రీ. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అలా ఆయిల్ వస్తే చికెన్ కుక్ అయినట్టే అన్నమాట. కొంచెం అయితే గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బాగా అయితే మరగనిద్దాము. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇంకా కాసేపు ఉడికించేసి మనమైతే దించేసుకుందాము. నెక్స్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేయాలి. బగారా రైస్ కోసం అయితే నేనైతే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో రైస్ అయితే అవి. సో బగారా రైస్ కోసం అయితే ఇవి. సో చికెన్ కుక్ అయిపోతే దించేసి బగారా రైస్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బగారా రైస్ ప్రిపేర్ చేసినాయి. సో బగారా రైస్ అయితే వీడియో తీయట్లేదు. సో మా పాపని అయితే విష్ చేయండి, బ్లెస్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై. సో ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసేసుకొని మసాలా వేసేసుకున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ ద్వారా అయితే నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, చూసేయండి లాంగ్ వీడియో.